హలో వ్యూయర్స్, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ బిట్స్ ప్రీవియస్ వీడియోకి కంటిన్యూషన్. ఏ రక్షణ దళం 2024 సంవత్సరాన్ని నేషనల్ సివిలియన్ సంవత్సరంగా ప్రకటించింది? టిబెట్ పోలీస్ ఫోర్స్, బోర్డర్ రోడ్స్, భారత నావికా దళం, భారత వైమానిక దళం. ఇందులో థర్డ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, జాతీయ గీతాన్ని ఇంగ్లీష్ భాషలోకి అనువదించిన వారు అరవిందుడు, రవీంద్రనాథ్ ఠాగూర్, బంకిం చంద్ర చటర్జీ, హరీంద్రనాథ్ చటోపాధ్యాయ. రవీంద్రనాథ్ ఠాగూర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. గోల్డ్మెన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ 2024ని గెలుచుకున్న భారతీయుడు ఎవరు? రమేష్ అగర్వాల్, అనిల్ ప్రకాష్ జోషి, ఎం యోగనాథన్, అలోక్ శుక్లా. అలోక్ శుక్లా ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన మొదటి వ్యక్తి ఎవరు? అక్కడే నాగేశ్వరరావు, పృథ్వీరాజ్ కపూర్, దేవికా రాణి రోరిచ్ అండ్ సత్యజిత్ రే. థర్డ్ వన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. 2024 సంవత్సరానికి గాను లోకమాన్య తిలక్ జాతీయ అవార్డుకి ఎవరు ఎంపికయ్యారు? సుధామూర్తి, రతన్ టాటా, వెంకయ్య నాయుడు, యోగి ఆదిత్యనాథ్. సుధామూర్తి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం 80,114.80 హెక్టార్స్ రిజర్వ్ ఫారెస్ట్లను థంబై పెరియార్ వన్యప్రాణుల అభయారణ్యంగా ప్రకటించింది? ఇందులో ఆప్షన్స్ మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, కర్ణాటక. తమిళనాడు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.